రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. అదానీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తోందని ఆయన లేఖలో ప్రశ్నించారు. మీరేమో మోదీ అదానీ ఒకటే అంటుంటే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. 100 కోట్లు ఇవ్వడం కాదు, తెలంగాణలో కుదుర్చుకున్న 12,400 కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని లేఖలో తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చర్చించండని కేటీఆర్ చెప్పారు. మొత్తంగా రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, మొత్తంగా ఆ లేఖలో ఏ అంశాలని వారు ప్రస్తావించడం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యంగా అదానీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తుంది? రాహుల్ గాంధీ ఏమో మోడీ అదానీ ఒకటే అంటుంటే రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. 100 కోట్లు తిరిగి ఇచ్చుడు కాదు, తెలంగాణలో తీసుకున్నటువంటి 12,400 కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. అప్పుడే అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని మేము నమ్ముతాం. తెలంగాణలో అదానీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అదానీ విషయంలో మీ పార్టీ స్టాండ్ అంటే మీ సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని కూడా ఆయన ఎద్దేవా చేశారు. అదానీ విషయంలో మీ ద్వంద్వ వైఖరి పట్ల తెలంగాణ సమాజం నవ్వుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చర్చించాలంటూ కూడా లేఖలో ఆయన ఘాటుగానే పేర్కొన్నారు. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ లో అదానిపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారు, మరోవైపు రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి దోస్తి అదానిపై చేస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్ లో కూడా అదానీ బంధువుల పెళ్లి కూడా వెళ్లిపెట్టారు. కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటో ఎవరికి అడ్డుపడడం లేదు. ఆ విషయంలో మాత్రం మీరు రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆయన వైఖరిపై చర్చించాలంటే కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అదానీ విషయం అయితే దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తామని అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కూడా రేవంత్ రెడ్డి అదానీ లోగోతో ఉన్న టీ షర్ట్లను వేసుకొని అసెంబ్లీలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. ఆ విషయంలో దాదాపు గంట పాటు ఆందోళన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనసాగించారు. ప్రతిసారి కూడా అదానీ రేవంత్ రెడ్డి మధ్య ఒప్పందం ఉంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అయితే చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.